దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు ఉదయకాల సమయం మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధరానికి వందాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన ప్రభా, నీ పాసంగానికి వస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ప్రభా తండ్రి, ఆయన పనికిరాన్నాను నాయన ప్రభా. అయ్యా నీ మాటల చేత నాయన ప్రభా మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి నాయన సహాయం చేయమని అయ్యా నాయన ప్రభా ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి నాయన ప్రభా నడిపించాల్సిందిగా ప్రార్థిస్తూ అయ్యా నన్ను నేను తగ్గించుకుని నామని చేస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాం మా తండ్రి. ఆమేన్. చూడండి, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. సో దేవుడు మనతో ఈరోజు కోరుకున్నటువంటి విషయం ఏమంటే దేవునికి లోబడి ఉండడి. అంటే ఆయన మాటకు లేకపోతే ఆయన వాక్యానికి లోబడి ఉండే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన చూస్తురండి. సో అనేక భక్తులు ఈ బైబిల్ గ్రంథంలో దేవునికి లోబడినట్లుగా చూస్తున్నాం. వాళ్ళలో ఒక ఇద్దరిని మాత్రం నేను ఈ యొక్క సమయాన్ని మాట్లాడాలనుకుంటున్నానండి. సో అబ్రాహామును మనం చూసినట్లయితే అబ్రాహాము దేవుని మాటకు లోబడినట్లుగా మనము చూస్తూ వస్తాం. 12వ ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే ఆయన నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ స్వదేశము నుండి అక్కడ ఉన్నటువంటి సమస్త ఆస్తిని అన్నిటినీ వదిలేసి నీ దేశాన్ని వదిలిపెట్టి రమ్మని చెప్పినప్పుడు సో అబ్రహాము దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూస్తామండి. అన్ని ప్రతి ఒక్కటి కూడా అబ్రహాము కలిగినటువంటి దేశాన్ని, తను ఉన్నటువంటి దేశాన్ని, తన బంధువుల్ని, తర్వాత తనకు కలిగినటువంటి ఆస్తి అంతటినీ వదిలిపెట్టి దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటకు ఆయన లోబడి తన స్వాస్థ్యాన్ని అంతా విడిచిపెట్టి హారాన్ నుండి మనము కానాన్ దేశానికి వచ్చినట్లుగా చూస్తాం. అయితే అబ్రహాము ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంత స్వాస్థ్యాన్ని లేకపోతే ఇంత ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ నేను వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడ నేను జీవించగలను అని ఆయన అనుకోండొచ్చు. కానీ ఆయన ఆ రీతిగా యోచించుకోకుండా మనమైతే ఆలోచించేవారు. ఇంతంత విడిచిపెట్టి తెలియని ప్రదేశానికి, తెలియనటువంటి జనుల యొద్దకు, అక్కడ మనకి పరిచయం లేనటువంటి దేశానికి వెళ్ళిపోతే మనం ఎలా జీవించగలం, ఎలా ఉండగలం అని అనుకుంటాం. అయితే దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటకైనా లోబడి ఆ దేశాన్ని వదిలిపెట్టి కానాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడంట ఆయన ఆ మాటకు ఏ నష్టం కూడా కలగకుండా దేవుడు అబ్రహాంని ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడనమాట. సో కనాన్ దేశానికి వెళ్ళినప్పుడు ఆయన చూసినటువంటి ప్రతి స్థలాన్ని, అంటే ఆయన కనుదృష్టి ఎంత వరకు పోతుందో, ఆయన కనుదృష్టి ఎక్కడ వరకు పోతుందో అక్కడి వరకు కూడా ఆయన ఈ దేశాన్ని అంతా, దేవుడు ఈ దేశాన్ని అంతా నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. నువ్వు ఎటువైపు చూసినా కూడా, తూర్పునకు, ఉత్తరంనకు, దక్షిణంనకు, మీరు ఎక్కడ చూసినా కూడా అబ్రహాం నీకు ఆ దేశం అంతా నీకు స్వాస్థ్యముగా నీకు ఇస్తానమాట. సో ఇదంతా ఎందుకు కలిగింది, ఇంత బ్లెస్సింగ్స్ ఎందుకు వచ్చాయి ఆయన జీవితంలో అనుకోని మనం ఒకసారి చూస్తే ఆయన దేవుని మాటకు లోబడినట్లుగా ఉన్నాం. సో మనం కూడా అనేక సార్లు అనేకమైనటువంటి దేవుని మాటలు అనేక దైవ సేవకుల ద్వారా, అనేక సేవకుల ద్వారా మనము ఈ మాటలు వింటూ వస్తాం. కానీ అయితే దేవుని మాట కొన్నిసార్లు లోబడి ఉండాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి అండి. సో మనకున్నటువంటి కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి మనము దాన్ని విడిచిపెట్టి కొంచెం మనకి పక్కన పోయినామంటే మనకి జీవించడానికి కాదు. ఆయన మాటలు అంత కఠినంగా ఉంటాయి. దేవుని మాటలు ఆయన మాటకు లోబడి ఉండాలి, లేకపోతే ఆయన అడుగులో నడవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అయితే అబ్రహాం ఇక్కడ దేవుని మాట విన్నట్టుగా, దేవుని మాటకి లోబడినట్లుగా చూస్తున్నాం. సో దేవుని మాటకు లోబడినట్లయితే, ఆయన వాక్యానికి మనం లోబడినట్లయితే ఎవ్వరు కూడా ఈ యొక్క ప్రపంచంలో నష్టపోయిన వాళ్ళు ఎవ్వరు లేరండి. ఆయన అందరినీ ఆశీర్వదించే దేవుడు. ఆయన మాటకు లోబడిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఉన్నతంగా మన జీవితాలని ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన. అలాగే మనము పౌలును గనక చూసినట్లయితే, సౌలుగా జీవించినటువంటి పౌలును మనం ఒకసారి చూసినట్లయితే ఆయన మొదటిగా క్రైస్తవుల్ని అనేక మందిని చంపివేస్తాడు. క్రైస్తవులు అంటే అసహించుకునే పరిస్థితి అనమాట. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ ఆ అధికారాన్ని తీసుకొని అందరినీ చంపినట్లుగా అనేక సంఘాలని, లేకపోతే
విశ్వాసుల్ని, దేవుని నమ్మినటువంటి పిల్లల్ని, అనేకుల్ని చంపుతూ వస్తాడనమాట. అయితే ఎప్పుడైతే ఆ దమస్కు అనే ప్రాంతంలో ఆయన దర్శనాన్ని కలిగినప్పుడు, దేవుడు తన దర్శనాన్ని చూపించినప్పుడు అక్కడ మాట్లాడతాడు, సౌలా సౌలా నన్నేలా నువ్వు హింసించుచున్నావని. సో అక్కడ ఆ మాటతో ఆయన 3 రోజులు తన కళ్ళు మొబ్బెక్కినప్పుడు, తన కళ్ళకు పొరలు కమ్ముకొని ఉన్నప్పుడు, ఆయన 3 రోజులు ఆ స్వరాన్ని విని 3 రోజులు అన్నపానం లేకుండా ఆయన చేసినటువంటి వాటికన్నిటి పశ్చాత్తాపడి, ఆయన మరలా దేవునికి లోబడినట్లుగా ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రార్థించినప్పుడు, ఆయన మాటలకు అన్ని లోబడి ఆయన ఎంతైతే హింసించినాడో దాని తర్వాత ఆయన అంత సువార్త చేసినట్లుగా, అన్ని సువార్త ప్రయాణాలు, అన్ని కష్టాలు, అన్ని శ్రమలు అనుభవించుకొని దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించాలనే దాహం కలిగి ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో, దేవుని మాటకు లోబడి ఉన్నాడో, సౌలు అనే ఆయనకి పౌలుగా మార్చబడి ఉన్నాడు అనమాట. సో సౌలుగా ఉన్నప్పుడు అనేక హింసలు లేకపోతే అనేక మరణాలు చేసినటువంటి సౌలు అయితే పౌలుగా మార్చబడినప్పుడు అందరితో హింసింపబడినాడు. చాలా పౌలు హింసింపబడి అనేక సార్లు సువార్త ప్రయాణంలో తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అనేక స్థలాల్లో ఆయన ఎన్నో హింసలు పొందినాడు. అయితే వీటన్నిటికీ కారణం ఏమంటే ఆయన దేవుని ఎరిగి, ఆయన దర్శనాన్ని ఎరిగి, ఆయన మాటకు లోబడి తన అంత పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఆయన ఆస్వాదించి వస్తాడు అనమాట. సో దేవునికి లోబడి ఉండాలి. కొన్నిసార్లు లోబడటం మనకి కష్టమవుతుంది, కానీ అయితే ఆయన నడిపించే దారి మనకి చాలా కష్టకరంగా ఉంటుంది. అయితే ఆయన శ్రేష్టమైన దారిని లేకపోతే శ్రేష్టమైనటువంటి ఈవులను మనకి ఇవ్వడానికి కొన్నిసార్లు ఆయన ఆ యొక్క మార్గాలు గుండా లేకపోతే ఆయన ఒక దారిలో మనం నడిపిస్తూ వస్తాడండి. అలాగే దేవునికి లోబడినట్లయితే మనం కింద వచ్చిన చూసినట్లయితే అపవాదిని ఎదిరించుడి. సో ఇక్కడ మనము దేవునికి ఎప్పుడైతే లోబడతామో అప్పుడే అపవాదిని కూడా ఎదిరించడానికి మనం సాధ్యమవుతుందండి. అయితే కొన్నిసార్లు మనము దేవునికి లోబడక, ఆయన మాటలకు లోబడక, లేకపోతే ఆయన ఒక వాక్యానికి లోబడకుండా మనం అపవాదిని ఎదిరించాలంటే చాలా కష్టం అండి. సో ఎప్పుడైతే మనము అపవాదిని ఎదిరించాలి అంటే మనలో ఏది ఉండాలంటే దేవుని వాగ్దానాలు పట్టుకొని మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మన నోటిలో దేవుని వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థిస్తూ ఉంటామో సో అప్పుడు అపవాదిని ఎదిరించగలం. లేకపోతే ఆయన వాక్యాన్ని పట్టుకొని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఆయన వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే మనము ప్రొక్లెయిమ్ చేస్తూ ఉంటామో అప్పుడు నిజంగా అపవాది మన యుద్ధ నుంచి తొలగిపోతాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్యలే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, అప్పులు, బలహీనత, లేకపోతే భవిష్యత్తు కూర్చున్నటువంటి సో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒకసారి మనము ఇలాంటివి కొన్నిసార్లు మన మనసుకు వచ్చినప్పుడు, మన తలంపులకు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నిటిని బట్టి మనము కొన్నిసార్లు కృంగిపోతా ఉంటాం. సో ఈ సమస్యలు బట్టి మనం పెద్దగా చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే వీటన్నిటిలో కూడా అపవాది మనకి చిన్న చిన్న సమస్యలు పెడుతూ చిన్న చిన్న వాటికే మనం భయపడేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట. కొన్నిసార్లు డిప్రెషన్ లేక వెళ్ళిపోతూ ఉంటాం. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా, దీని తర్వాత ఎట్లా, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఈ అనారోగ్య సమస్య నాకే వచ్చింది, ఈ బలహీనత నాకే వచ్చింది, బెడ్ మీద పడుకున్నప్పుడు, లేకపోతే హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు, లేకపోతే మనకి కలిగే చిన్న చిన్న ఆ సాతాను పెట్టే అపవాది పెట్టే చిన్న చిన్న సమస్యలకే మనం ఏమైపోతుంటామంటే సో మనలో ఉన్నటువంటి గొప్ప దేవుని మనం మర్చిపోతుంటాం. ఈ లోకంలో ఉన్న వాటిని కొరకే మనం చూస్తూ ఉంటాం. ఆ లోకంలో ఉన్న వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న దేవుడు ఇంత గొప్పవాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి అపవాది తెచ్చేటువంటి చిన్న సమస్యలకి మనం భయపడిపోతూ ఉంటాం. సో అయితే అపవాదిని మనము ఎదిరించాలి. సో ఎదిరించాలంటే, ఆ సాతాన్ని మనం ఎదిరించాలంటే మనలో ఉండాల్సినటువంటి ఒక ఆయుధం ఏమప్పా అంటే దేవుని వాగ్దానాలు పట్టుకొని జీవించడం, లేకపోతే ఆయన వాక్యాన్ని పట్టుకొని మనం జీవించడం. ఎప్పుడైతే ఈ సమస్యలో మనం దేవుని వాగ్దానాలు పట్టుకొని దాన్ని మనం ప్రార్థన చేస్తుంటామో, అపవాదిని గదిరిస్తూ ఉంటాం, ఆ వాక్యం చేత మనము మాట్లాడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ గా దేవుని వాక్యాలతో మనం మాట్లాడుతూ ఉంటామో నిజంగా అపవాదిని మనము మన యుద్ధకు రాకుండా వాడు పారిపోతాడు అనమాట. అలాగే మనము ఒక చిన్న ట్రోల్ నేను చూస్తా ఉన్నాడు, మొబైల్లో చూస్తా ఉన్నాను. సో చూస్తా ఉన్నప్పుడు ఏనుగంట ఒక దారిలో పోతా ఉందంట. సో ఏనుగా దారిలో పోతా ఉంటే కుక్కలంట, చాలా కుక్కలు ఏనుగును చూసి గట్టిగా మరుగుతున్నాయంట. సో దాని చుట్టూ, ఏనుగు చుట్టూ ఆ కుక్కలన్నీ కూడా గట్టిగట్టిగా దాని మీద ఎగిరైపోవడం, లేకపోతే దాన్ని చూసి గట్టిగా అరవడం, అవన్నీ చేస్తా ఉన్నాయి. సో ఈ ఏనుగు మాత్రము సైలెంట్ గా ఊరికే
దానికి ఏది పట్టనట్టుగా వెళ్ళిపోతా ఉందన్నమాట. అయితే ఈ కుక్కలు ఇంకా ఎక్కువగా మొరగడం ప్రారంభిస్తాను. సో ఎక్కువగా ఇంకా ఏనుగుని కరవాల, లేకపోతే ఏను మీద ఇంకా అటాక్ చేయాలన్న రీతిగా కుక్కలన్నీ కూడా రౌండ్ చుట్టేసుకొని ఏనుగుని కమ్ముకున్నప్పుడు ఏనుగంట ఇంకా చూసి 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 ఆ కుక్కల్ని ఒక్కసారిగా తనకు తొండమెత్తి గట్టిగా అరవడంతో కుక్కలన్నీ కూడా పారిపోయి నిలబడినాయంట. సో పారిపోయి నిలబడి అలాగ చూస్తూ ఉన్నాయన్నమాట కుక్కలు. సో ఈ సాతాను పెట్టే సమస్యలు కూడా అలాంటివే. మన చుట్టూ ఎన్నో సమస్యలు తెచ్చినప్పుడు మనము కృంగిపోకుండా సో ఒక్కసారి దాన్ని గర్జించి మనం మాట్లాడినట్టయితే ఆ సాతాను మన యుద్ధ నుంచి పారిపోతాడంట అండి. మన యుద్ధ అస్సలు మన సరౌండింగ్ రాకుండా పారిపోతాడు. అయితే మనలో ప్రార్థన లేకుండా, దేవుని వాగ్దానం లేకుండా, లేకపోతే దేవుని వాక్యం లేకుండా, ఏది లేకుండా నేను అపవాదాన్ని ఎదిరిస్తానంటే అది సాధ్యం కాని పని. సో సాతాను మన యొద్ద నుండి వెళ్ళిపోడు అనమాట. ఇంకా మనకి ఎక్కువ సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటాడు. అయితే అలా కాకుండా దేవుని వాగ్దానాలు ఎప్పుడైతే పట్టుకొని మనం ఎదిరిస్తామో, దేవుళ్ళు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, నిజంగా సాతాను తెచ్చేటువంటి సమస్యలన్నిటిని ఎదిరించి, అపవాదిని ఎదిరించి పెట్టి మనము ఒక్కసారిగా దేవునికి దగ్గరగా నిలబడిన వారైతాం. అలాగే మనం కొన్నిసార్లు ఈ లోక సమస్యలను బట్టే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది నాకు పెద్ద సమస్య. మన కళ్ళకు కనపడినప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలా కనపడుతూ ఉంటుంది. అయితే ఆ సమస్యని జయించడానికి మనకిచ్చినటువంటి, మనతో ఉన్నటువంటి దేవుని మర్చిపోతాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అనమాట. నిజంగా మనలో ఉన్నటువంటి గొప్పవాడిని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ సమస్యలే మన ముందు కనపడుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు నిజంగా మన జీవితంలో అనుకుంటుంటాం, ఎంతో బలవంతులుగా కనపడుతుంటాయి. నేను ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకున్నాను అని అన్ని అనుకుంటూ ఉంటాం. ఈరోజు దేవునితో గడిపినాం అనుకుంటాం. అయితే సమస్య వచ్చిన వెంటనే మనము ఎంత త్వరగా మనము కృంగిపోయేవారుగా, త్వరగా కృంగిపోయి దేవుడు ఏం చేసినాడులే మన జీవితంలో, ఏం మనకి ఇది చేసినాడు, ఇన్ని ప్రార్థనలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని చేస్తున్నాను కానీ నా జీవితంలో ఏమి జరగకుండా ఉంటా, ఏమి ఆశీర్వాదాలు పొందుకోకూడదు. అయితే భక్తిహీనులు చూడండి, ఎంతో మంది వాళ్ళు ఎన్ని మోసాలు, ఎన్ని జనాలను ఎదిరించి వాళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్ళు బాగున్నారు, అలాంటి వాళ్ళ జీవితాలు బాగున్నాయి. కానీ ఇంత భక్తిగా మనం జీవించినప్పుడు మన జీవితంలో ఏం చేయలేదు దేవుడు అని త్వరగా దేవుడిని బ్లేమ్ చేయడం, మనము లేకపోతే దేవుడిని మాట్లాడడం మనం చూస్తూ వస్తాం. అయితే ఆ రీతిగా మన జీవితాలు కాకుండా నిజంగా అపవాదిని ఎదిరించేవారుగా, లేకపోతే ఇది అపవాది తెచ్చే సమస్య కాబట్టి దీని నుండి మనం బయటకు రావడానికి ఒకసారి మనము దేవుని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు నిజంగా అపవాదిని ఎదిరించేవారుగా, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి ఈ శ్రమలన్నీ ఎదిరించడానికి మనకు ఒక ఆయుధం ఆయన వాక్యం, ఆయన వాగ్దానాలు పట్టుకొని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తాం, దేవుడు మనకి అనేక వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సో కొన్నిసార్లు ఆ వాగ్దానం తెలియకుండా దాన్ని మనము ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయకుండా కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనము వాక్యాన్ని చదువుతూ ఉంటామో, ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తుంటామో, దేవుడు ఖచ్చితంగా మనకి ఆయన అపవాదం ఎదిరించేటువంటి శక్తిని ఈ లోకంలో ఇస్తాడు. ఈ లోకంలో మనం ఇంకా విశ్వాసంగా జీవించడానికి, ఆఖరి వరకు, ఆయన రాకడి వరకు మనము విశ్వాసంతో జీవించడానికి, ఆయనకు పరలోక రాజ్యానికి మనం కొనిపోయే వరకు కూడా మనము అపవాదం ఎదిరించేవారుగా ఈ లోకంలో జీవించాలంటే మనం చేయాల్సినటువంటి ఒక్క పని ఆయన వాగ్దానాన్ని పట్టుకొని, ఆయన వాక్యాన్ని పట్టుకొని జీవించడం మాత్రమే అండి. అలాగే మనము అపవాదిని ఎదిరించే శక్తి మనకి దేవుడు అనుగ్రహించినప్పుడు, అయితే 8వ వచనం మనం చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినమాట. సో దేవుని యొద్దకు రావాలి. మనము దేవుని యొద్దకు రాకుండానే అన్ని కావాలని కోరుకుంటాంటాం ఈ లోకంలో. దేవుడు మనకి అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాలు మనకు కావాలనుకుంటాం. అయితే దేవుని యొద్దకు దేవునికి సమీపంగా మనము కొన్నిసార్లు జీవించలేము. ఎందుకంటే దేవునికి సమీపంగా రావాలని చాలా కష్టం అండి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు అంత కఠినంగా ఉంటాయన్నమాట. సో మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులకు భోజనం పెట్టండి, లేకపోతే మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థించండి అంటారు అనమాట. కొన్నిసార్లు క్షమించలేని పరిస్థితులు కొన్నిసార్లు ఆ వ్యక్తులు చూసినప్పుడు, ఈ వ్యక్తి ఆ రోజు మాకు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలాంటి వ్యక్తిని క్షమించడం మనకి ఎక్కడ, దేవుడు ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు మనకి కష్టకరంగా ఉంటాయి. అందుకే ఆయన సమీపంగా రావాలంటే మనకి కొంచెం బాధగా, ఇబ్బందిగా ఉంటది.
దేవుని యొద్దకు రావాలి, లేకపోతే ఆయన సమీపంగా మనం జీవించాలంటే ఇన్ని కఠినమైనటువంటి మాటలు నేను పాటించాలి కదా, ఇంత పరిశుద్ధంగా నేను జీవించాలి కదా, ఇంత విశ్వాసంగా నేను ఉండాలి కదా. లోకంలో అయితే అనేక మంది వాళ్ళ జీవితాలను బట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే ఇంత పరిశుద్ధంగా జీవించాలంటే కొన్నిసార్లు కష్టం అయిపోతుందండి. అయితే దేవుని యొద్దకు రావాలన్నమాట. సో దేవుని యొద్దకు మనం ఎప్పుడైతే వస్తామో ఆయన పరిపూర్ణతలోనికి మనం మార్చబడతాం. ఆయన పరిశుద్ధతలోనికి మనము మార్చబడతాం అన్నమాట. అయితే దేవుని యొద్దకు అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారండి. సో మనము బైబిల్లో గనక చూసినట్లయితే కీర్తనలు 5:3 చూసినట్లయితే, కీర్తనలు 5:3 చూసినట్లయితే దావీదంట ఉదయ కాలమునే ఆయన దేవుని సన్నిధికి రావడం చూస్తా ఉన్నమాట. 5వ అధ్యాయం కీర్తనలు 5:3 చదువుతానండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొనును. సో దావీదుని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఉదయకాలంలో లేకపోతే వేకువ జామున లేచి తన కంఠస్వరాన్ని దేవునికి వినబడిస్తా అన్నాడు అనమాట. తర్వాత నేను ప్రార్థన చేశాయా, వీటన్నిటి గురించి నేను ప్రార్థన చేసి కాచుకొని ఉన్నానయ్యా, ఈ యొక్క ప్రార్థన సమీపించడానికి, ఈ యొక్క ప్రార్థన లేకపోతే ప్రార్థన విజ్ఞాపనని నేను సమర్పించడానికి నీ యొక్క సన్నిధిలో సిద్ధము చేస్తున్నానయ్యా, నేను కాచుకొని ఉన్నానయ్యా అన్నట్టు. సో దేవుని యొద్దకు మనం రావాలండి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన వేకువనే లేచి దావీదు దేవుని సన్నిధిలో ఉండడం, లేకపోతే దేవునికి ప్రార్థన చేయడం మనము చూస్తున్నాం. అలాగే మీరు ఒక్క సమయంలో మనం చూసినట్లయితే అన్నా కూడా అరుణోదయమునే లేచి ప్రార్థన చేస్తా ఉన్నారు. సో అరుణోదయమునే కాదు కానీ చాలా మంది భక్తులు సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట. సో అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తూ తమ బలులు అర్పించడానికి, లేకపోతే తమ యొక్క ప్రార్థనలు అర్పించడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. వేకువజామునే లేకపోతే వాళ్ళకు కలిగినటువంటి సమయంలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే దేవునికి మనము ఇవన్నీ కూడా సమర్పించాలి అని. అలాగే యోబు మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే యోబు అంట ప్రతిరోజు కూడా తమ పిల్లలను బట్టి ఆయన బలి అర్పించేవాడు అంట. సో ప్రార్థన చేసేవాడు అనమాట. ఒక్కొక్క పేరుని బట్టి, ఒక్కొక్క కుమారుని బట్టి, కుమార్తెను బట్టి ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. సో ఈ లోకంలో అంట, ఈ సృష్టిలో అంట, ఇంకా ప్రకృతి అంట మనం ఇంకా మనుషులు లేయక మునిపే, లేకపోతే మనం నిద్రించి ఇంకా లేవక మునిపే ప్రకృతి, పక్షులు, ప్రాణులు, జంతువులు, తర్వాత సముద్రంలో ఉన్నటువంటి చేపలు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా భూమి మీద ప్రతి జంతువులు కూడా అన్ని కూడా వేకువజామునే అవి లేచినట్లుగా మనం చూస్తాం. సో మనకంటే ముందుగా అవి దేవుని స్తుతిస్తూ ఉన్నాయంట. సో రీసెర్చ్ ప్రకారం అంట అవి తమ స్వరాలతో ఎందుకు అంత వేకువజామున లేచి తమ స్వరాలతో, తమకిచ్చినటువంటి స్వరాలతో అరుచుకుంటూ ఒక సౌండ్ చేస్తున్నాయని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవి వేకునే తమ స్వరాలతో దేవుణ్ణి స్తుతిస్తూ, అంటే అవి కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు సో మనుషులైనటువంటి మనమంట చిన్న శరీర బలహీనతలకే కొన్నిసార్లు ఉండిపోయి ఈరోజు ఏం పోవాలి దేనికి, ఈరోజు ఇంకా గూగుల్ మీట్ లో ఏం జాయిన్ కావాలి. ఎన్నోసార్లు నేనే కొన్నిసార్లు శరీర బలహీనతను బట్టి, లేకపోతే ఈ పనులను బట్టి కొన్నిసార్లు అటెండ్ కాకున్నట్లయిపోతాను. సో ఆ రోజు అంతా కూడా నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఈ శరీర బలహీనతని ఒక పెద్దగా చూసుకొని చేసేసుకున్నాం కదా. అయితే దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి లేకపోయినాము. ఎంతో మంది నిద్రలోనే మరణించిన వారు ఉన్నారు. అయితే గొప్ప వ్యక్తులు, ధనవంతులైనటువంటి వారు ఈ లోకాన్ని వెళ్ళిపోయినారు. అయితే దేవుడు ఈ యొక్క దినాన్ని, ఈ క్షణాన్ని మన జీవితంలో పెట్టి ఉన్నాడు. అయితే దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకోకుండా ఈ రోజు అంతా కూడా నిద్రపోయినాను కదా, ఇంత సోమారితనంగా ఉండిపోయినాను కదా అని చాలా ఆ రోజంతా కూడా బాధపడుతూ ఉంటాను అనమాట. సో అయితే దేవుని యొద్దకు మనము వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటామో దేవుడు నిజంగా అపవాదను ఎదిరించే శక్తి మనకి ఇస్తాడంటే. సో అపవాదను ఎదిరించాలంటే మనలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆయుధం ఏమంటే ప్రార్థన,
దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు సేవని పట్టుకున్నట్లయితే అపవాదిని ఎదిరించేవారుగా, ఈ లోకంలో కలిగే ప్రతి శ్రమను ఎదిరించేవారుగా మనము ఉంటాం. అలాగే దేవుని యొద్దకు ఎప్పుడైతే వస్తామో, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని వాక్యం సెలవిస్తుంది. సో మనమే ఒక అడుగు ఆయనకు వేయకొక్కున్నప్పుడు, మనం దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయకొక్కున్నప్పుడు దేవుడు మన యొద్దకు రాడని. సో అందుకే మనం ఒక అడుగు వేసినట్లయితే దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో దేవుడు ఆయన మనతో కూడా మనకి ఇంకా ఆయన అనేక అడుగులు ఆయన మనకు వచ్చి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. సో అనేక ఆశీర్వాదాలతో, మేలులతో మనల్ని నింపేవాడుగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి గైడ్ చేస్తూ ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, ఎలా ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలో ఆయన నిజంగా మనకి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. సో మనం నేర్చుకునేటువంటి మాట అంటే దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరించి తర్వాత దేవుని యొద్దకు మనం రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడైతే అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చేవాడుగా ఉంటున్నాడు. సో ఈ వాక్యం దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించును గాక. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి యుగేంద్రానికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా.